విష్ చేద్దామని అంటారు. అంతవరకు బాగా విష్ చెప్పినవాడు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి వచ్చేది కదా. అది ఒకటి చెప్తే బాగోదు మరి, ఏదో చెప్పాలి కదా మరి. ఎలా ఏం చదువుతున్నావు, నువ్వు ఏదో ఎంసెట్ చదువుతున్నావు ఇంజనీరింగ్కి, జువాలజీ బాగా చదవవా లేదా బాటనీ బాగా చదవా అని అడుగు. మనకి ఎంసెట్లో ఇంజనీరింగ్లో బాటనీ చదువుతుందండి ఆయన ఏమి తెలియదు. అక్కడ వచ్చినాడు ఏదో చెప్పకపోతే ఆ స్టూడెంట్ ముందు చీప్ అయిపోతాడు, ఏదో మాట్లాడాడు, ఏదో చెప్తాడు. అన్నయ్య ఏంటంటే నువ్వు ఎగ్జామ్ బాగా రాయమ్మా, ఈ పెన్ను రాయి, ఇలా కూర్చో, పక్కన డిస్టర్బ్ చేయదు, అది చేయదు, ఏదో చెప్తుంటాడు. అంతవరకు బాగానే ఉంది. ఇవన్నీ వెళ్ళడానికి ఏమవుతుందో అడగటం డైవర్ట్ అయిపోతే సొంతం వెళ్ళిపోతాడు. ఫస్ట్ ర్యాంక్ వద్దామన్నా 1000 మంది వెళ్ళిపోతాడు. అంతేనా కదా. ఎన్ని చెప్తున్నా అంటే ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయ్యే ముందు మనకు ఏం చూస్తే అక్కడ పట్టించుకోకుండా మీరు ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతే మీరు చాలా. నెక్స్ట్ 1 minute 1 minute హూ మిస్ ద ట్రైన్ ఆర్ బస్. ట్రైన్ ఇంటికి వస్తున్నా మనకు తెలుసు, అన్నీ తెలుసు. సరే 5 నిమిషాలు వెళ్ళిపోతాం కదా, మా ఇంటి దగ్గర రైల్వే స్టేషన్కి అనుకుంటాడు, మధ్యలో ఎన్ని ట్రావెల్స్ ఇంకా ఉన్నాయో అడే పట్టించుకుంటాం. బాగానే వెళ్తాం, రైల్వే స్టేషన్ వరకు వెళ్తాం, మన కళ ముందే ట్రైన్ వెళ్ళిపోతాం. తెలిసి ట్రైన్ వెళ్ళిపోతాం ఒకటి ఆకలి పెట్టుకోవడానికి జెండా ఉంటాడు కాబట్టి ఏది గ్రీన్ అంటే అర్థం ఏంటి, నీ జీవిత కాలం ఏంటమ్మా మళ్ళీ రా వృద్ధుగా ఉంటాను, నెక్స్ట్ ట్రైన్కి రమ్మన్నాం ఉన్నాడు. టికెట్ ఏం చేసుకుంటాడు, అయిపోయినాయి కదా, మీరు ఏదో ప్రోగ్రామ్కి వెళ్దాం అనుకున్నారు, ఏది అయిపోయినట్టు ఏమైంది, ట్రైన్ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి వెళ్తారు, మీకు సెంటర్ ఇక్కడ కాదు, ఎక్కడో సెంటర్ ఉంటుంది, అంటే అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడ వెళ్ళే కదా అనుకుంటారు. కానీ టైం కూడా మీరు మెయింటైన్ చేసుకొని దాని విలువ అది తప్పినోడు తెలుసు, పక్కన బాగా చెప్తాడు, అది మనకు జరిగిన రోజుగా మనకు తెలుసు. నెక్స్ట్ 1 second ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటాడు, అంత బాగానే ఉంది. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ ఏదో మిస్ అవుతే తెలుసు, మిస్ అయ్యి కూడా తెలుస్తుంది. అయిపోయి ఆ 1 సెకండ్ మన అజాగ్రత్తగా ఉంటే మన ప్రాణం పోయింది. అంతేనా అనుకుంటారు కదా, ప్రాక్టికల్గా 3 సార్లు వస్తుంది కదా. అది ఎప్పుడు చూడకుండా దాన్ని మెయింటైన్ చేసుకొని దాన్ని కూడా మీరు చేయగలిగితే చాలా. నెక్స్ట్ 1 millisecond. సెకండ్గా మన వాల్యూ నిమిషం ఏం చేస్తామని అంటారు, అవునా కదా. అక్కడ మిల్లీ సెకండ్ కూడా వాల్యూ ఉంది. ఇందులో ఎప్పుడైనా ఎవరికైనా వాల్మీస్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ వెళ్ళాలన్నా మన పరుగులు కానీ కూడా చెప్పాను అన్నారా. ఆవిడ ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తీసుకెళ్ళి తెలుసా సార్. అంటే 82, 84లో జరగబట్టి ఒలింపిక్స్ మీకు అనుభవం చెప్తున్నాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆవిడ మెడల్ తీసుకెళ్ళి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని మనం మిల్లీ సెకండ్ అని చెప్పాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆవిడ తీసుకెళ్ళి, ఆవిడకి ఎంత బాధ. ఒలింపిక్స్ అంటే అర్థమైంది, దేశం నుంచి తెలియదు, 34లో పంపుతున్నారు, ఎంత పెద్ద భారతదేశం నుంచి మన తెలియదు. ఆవిడకి ఎలా ఉండదు, అలా మీరు ఆలోచించుకున్న వదిన దాని గురించి తెలుసుకుంటే మీకు అది తెలుస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మిల్లీ సెకండ్ నుండి సంవత్సరం వరకు చెప్పాం. ఇంకా అంతకన్నా మనం చెప్పట్లేదు, ఎందుకంటే సంవత్సరం దాకా ఉండేది ఇంకా అయ్యే రోజులు వస్తాయి. మళ్ళీ సెకండ్ 60 seconds 1 hour 1 minute కదా. మీరు దాన్ని కరెక్ట్గా మీరు అమలు చేసుకొని అన్నీ బాగా చేయాలని మేము అనుకున్నాం. అది మనం లెక్క, ఎందుకంటే రోజు 7 గంటలే కదా అనుకున్నాం. కొడుకోవచ్చు రఫ్గా మీరు చెప్పలేదు, రోజుకి 8 గంటలకే. ఆ లైఫ్లో 70 ఏళ్లలో 24 సంవత్సరాలు మేము నిద్ర కేటాయిస్తున్నాం. చేస్తాం ఏ విధంగా జరుగుతున్నాం అని చెప్తున్నాం. ప్రయాణాలు ఇంటిగా కలిపి 4 సంవత్సరాలు సుమారు దాని విధంగా కూడా తెచ్చుకోవచ్చు. గట్టిగా ఆలోచించండి కూడా. నెక్స్ట్ బాత్రూంలో అవ్వచ్చు, ఇదని అదని ఏదైతే మేకప్ అన్నా ఇదన్నా 3 ఏళ్ళు కనీసం రోజుకి ఎంత ఉంటుంది కదా. మగవాళ్ళకి 4 గంటలు మీరు దగ్గర ఇంకెక్కువ పడుతుంది. అవన్నీ లెక్కేస్తే ప్రాక్టికల్గా 4 సంవత్సరాలు తింటాను. ఇది మొత్తానికి అన్ని లెక్కేసుకోండి. ఎక్కడైతే 3 సంవత్సరాలు చాటి
అది ఇందాక మనం కదా బాధాకండి టీవీ చాటింగ్ కదా ఇందాక మీరు పోగండి ఆల్రెడీ మనం పోగండి తెలుసుకుండి ఇవాళ దాన్ని కౌంట్ చేసుకుంటే వెళ్తే సుమారు గొప్పగా మీకు రెస్ట్ ఇల్లుస్ అయ్యింది. నెక్స్ట్ 2 సంవత్సరాలు పార్టీలు అనుకోండి ఏది అనుకోండి దేని కానీ ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి దేని పదని వెళ్తాం మనం దాని కూడా జరిగేది. అంటే ఇన్ని సంవత్సరాలు పోతే మనకి మీరు ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి ఏదో ఫీల్డ్ మీరు చదువుకుంటారు ఇందాక చెప్పినట్టు లాయర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఏదైనా సాధించాలంటే ఆ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకొని అన్నీ చేయడానికి సుమారు 14 సంవత్సరాలు మీకు ఉన్నది. మనకి మిగిలిన టైం ఓన్లీ 14 years మనం ఏం చేయాలన్నా ఏం చేసుకోవాలన్నా. ఇక్కడ మీకు చిన్న టిప్ ఇన్ని విన్నారు కదా డూ ఇట్ చేయాలి. యాక్చువల్ నేను సినిమాలో జరిగింది చెప్తాను. సినిమా పేరు మీరు ఎలాగ చెప్పేస్తాను ఆశగా ఉన్నా సరే మీరు చూడగల బయటికి అంత నాలెడ్జ్ మనకుంది. ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్లు అంటిస్తున్నాను ఈవెంట్ పేరు కూడా చెప్పేస్తాను. అది దేనికన్నా నేను తర్వాత ప్రాక్టికల్గా చెప్తాను. ఇది నువ్వు కరెక్ట్గా చెప్పావు నిజంగా మీరు ఎంత బాగా చెప్తున్నారా మీరు అలా చెప్పడు మేము ఏదైనా చూసాం దాని అర్థం దేని గురించి చేసి ఇద్దరికి వస్తాం దేని గురించి పెట్టింది స్టిక్కర్లో డూ ఇట్ దాని అర్థంతో వచ్చేది మీరు చెప్పండి. అది మీకు ఇప్పుడు ఎందుకు సమయం వచ్చిందని చెప్తున్నా అది ఎక్కడ ఉపయోగపడతారని నేను తర్వాత మీరు చెప్పండి దేనికి పెట్టింది సినిమా చూసేసారు. నేను అదే చెప్తున్నా సినిమాలో చూసినప్పుడు ఇందాక డైలాగ్గా చెప్పేశారు కదా మీరు గతంలో ఇప్పుడు ఆ స్టిక్కర్ ఎందుకంటే నాకు తెలియదు కదా సినిమా చూసేసారు వచ్చేది కాదు. సినిమాలో ఒక డైరెక్టర్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి సినిమా చూసాడంటే ఒక అర్థం ఉంది కదా ఒక మెసేజ్ పంపారు కదా మనకు ఏంటంటే ఏ పని ముందు చేయాలి ఏ పని ఎంత చేయాలి ఎప్పుడు చేయాలి అన్ని కదా పెట్టుకుంది కరెక్టే కదా రకరకాల స్టెప్లు కట్టండి. అర్థమైంది ఆవిడ మనసులో మనం కూడా అలా కేటాయించవచ్చు. రెడ్ ఇండికేట్స్ ఫస్ట్ చేయాలని గ్రీన్ రెండోసారి చేయాలి 3 ఏళ్ళ తర్వాత చేయాలి. ఇది ఎలా వస్తుందంటే నెక్స్ట్ మీరు ఏదైనా బయట ఆఫీస్కి వెళ్ళారు మున్సిపాలిటీ ఆఫీస్కి కానీ ఏదైనా జనరల్ ట్యాక్స్ ఆఫీస్కి కానీ ఇంటికి వెళ్ళారు ఎందుకంటే బుక్కులు పెట్టేస్తారు కదా పెండింగ్ వరకు ఫైల్స్ కలవట్లేదు అంటారు ఒకసారి అది బద్దగించి సంతకం వాళ్ళు ఏంటంటే ఇండికేటర్లు పెడతారు స్టిక్కరింగ్ చిన్న చిన్న స్టిక్కర్లు. అది అర్థం ఏంటంటే ఏ ఫైల్ మనం ముందు చూడాలి ఏది చూడక్కర్లేదు. ఆడుకున్న టైంని బట్టి అర్జెంట్ ఉన్న ఫైల్ గ్రీన్ ఇండికేటర్ అర్జెంట్ అనుకుంటుంది. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే మేము మన ఫైల్ ఉన్నా సరే మన ఫైల్ ఉంటే ఏదైనా ఆఫీస్కి వెళ్తా ఉంటాం. ఆ టేబుల్ నుంచి వస్తే మన ఫైల్ కనుక గ్రీన్గా ఉందంటే రెడీగానే ఉన్నాడు మనం చూస్తానికి అని వెరిఫికేషన్ 3-4 రోజులు కేటాయించుకుంటాడు. ఇది అర్జెంట్ లేదు ఇది ఎక్కడ వెళ్తామో చేయొచ్చు ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు అక్కడ కూడా అదే దీనికి మీరు ఇంటర్నేషన్ చెప్పండి మీకు ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడైతే స్టిక్కర్ అంటే కుదరండి మీరు ఏం చేస్తారు చెప్పండి. చాలా ఈజీ మరి రోజు మీరు ఫాలో అయ్యేది టైం టేబుల్ ఎందుకు ఇస్తారండి. టైం టేబుల్ అంటే అర్థమేంటి ఫస్ట్ అవర్లో ఈ క్లాస్ సెకండ్ అవర్లో ఈ క్లాస్ థర్డ్ అవర్లో ఈ క్లాస్ అంతేనా అంటే అర్థమేంటి ఆ ప్రకారం ముందు ప్రిపేర్ అవుతారు కదా చాలు ఇస్తాను సార్. ఆడిచ్చిన మెసేజ్ ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది చూసింది మనం అందరికీ క్యాప్చర్ చేయగలం. అది నగ్న సత్యం విన్న దానికన్నా చూసింది చాలా ఇష్టం చెప్పిన దానికన్నా మళ్ళీ వింటే మీకు ఈజీగా ఉంటుంది. పాటలలో వెంట పాడేస్తారు అలా కదా వెంటనే ఒకసారి క్యాచ్ చేస్తారు. అలాగే మీకు దగ్గర వేస్తారు కరెక్టే కదా ఏ పీరియడ్ ఎప్పుడు ఏది ఎప్పుడు అది ఏంటంటే మీరు ఒక అనలైజ్ చేసుకుంటారు. రేపు చేసే వర్క్లో మనకి ఇది ఈజీ ఇది ముందు ఒక సబ్జెక్ట్ అయిపోతుంది చదివేస్తారు దాన్నే డూ ఇట్ అంటారు. అది మీరు కంపల్సరీ పాటించుకున్న రోజున సక్సెస్ అవుతుంది. ఇది ఏంటంటే ఇందులో ఉండదు మీకు కొన్ని మీకు చెప్తున్నా దాన్ని కావాలి రాసుకోండి. అదే ఇంకా మీకు గుర్తుండిపోతుంది ఇండియాలో ఇంకా ఎప్పుడైనా తెచ్చుకోవడం ఫ్రిడ్జ్ మీద అనిపిస్తుంది. అది తెల్లారుతోనే లేచి చదవని అంటారు అండ్ మీరు చదవని మేడం గారు చెప్పుకుంటారు నైట్ చేయమంటారా పొద్దునే చదవమంటారు కదా. ఎందుకంటే మన బాడీ
విషయం అంతేనా. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు డైటింగ్ అంటున్నాం మనం కూడా. డాక్టర్ కూడా ఏం చెప్తారు తెలుసా మీకు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినాలంట. ఎందుకంటే మనం తర్వాత పనంగా చూసుకుంటాం సాయంత్రం 70% పొద్దున్న తినేమంటాడు. మన పిల్లలు అవసరం వాళ్ళు ప్రాక్టికల్గా చెప్పేదంటే 50% మార్నింగ్ చేసేమంటాడు. తర్వాత ఉన్న 50%లో 30% లంచ్ టైంలో, మిగతా 20% ఈవినింగ్లో పెట్టుకుంటాం బిఫోర్ బెడ్. మనం ఏంటి వైట్ ఆపోజిట్ వెళ్తాం. అంటే మనం ఇక్కడ పెరిగిన సర్కమ్స్టాన్సెస్ బట్టి మనదే పడిస్తాం. ఇప్పుడు నేనంతే చెప్తున్నాను నేను మ్యాక్సిమం ట్రై చేస్తాం తెలుసుకున్న రోజులకి తగ్గించుకోవడానికి. ఎందువల్లంటే నైట్ మనకి మితాహారం మనకి చాలా మంచిది. అది నైట్ ఎప్పుడు తినాలి మనకి ఎక్కడ అనుకోవచ్చు. అందుకే మీరు బిఫోర్ బెడ్ కూడా నీళ్ళు తాగమంటే మంచిది. చాలామంది రోజు 3-4 గ్లాసులు తాగకుండా బిఫోర్ బెడ్ ఏంటంటే బాడీ అంతా క్లీన్గా ఉన్నది, హార్ట్ అటాక్లో రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బాడీ క్లీన్ అయిపోతుంది కదా డైజెషన్ రావడానికి. అందుకే నైట్ అవుట్లు మ్యాక్సిమం తగ్గించండి. ఏదైనా కూడా నైట్ చదివినా పొద్దున్న చదివినా అట్లా అనుకుంటే రోజులు పోతారు. మ్యాక్సిమం మార్నింగ్ 4 AM to 9 AM చూడండి. 100% మీకు మైండ్కి ఈజీగా అయిపోతుంది. ఏదైనా మనం చేయాలంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏది పని ఎనీ వర్క్ మీకు. అందుకే మేము వ్యాపారస్తాం, అది బీటెక్ అంటాను అని నేను బిజినెస్ మార్నింగ్ కాన్సన్ట్రేషన్ లేకపోతే మీకే మెసేజ్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ పీరియడ్ దాకా చూసుకుంటారు, లంచ్ వరకు ఒకసారి ఉంటారు. లంచ్ తర్వాత సహాయం సంబంధి ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటాం. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనం ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నాం, కాన్సన్ట్రేట్ తప్పిపోయింది. చెప్పినా మనం ఆ ప్రకారం లెక్కేసుకుంటే అది 9 AM to 1 PM ఎంత తగ్గింది అంటే 40% తగ్గిపోయింది మనం. అంటే మీ స్కూల్లో బిఫోర్ లంచ్ పెట్టిన పీరియడ్లన్నీ కూడా మీకు యాక్టివ్గా ఉంటాయి. మేడం గారు చెప్తాం కొన్నిసార్లు పొద్దున పెట్టి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మాత్రం. ఇక్కడ అన్ని పొద్దున పెడితే అయ్యే ఉంటారు మేడం. కొన్ని పొద్దున్న మధ్యాహ్నం పొద్దున పెడతాం. అక్కడ 1 PM to 4 PM చాలామంది నిద్ర భోజనం చేస్తున్నారు. మనం కదా మనకు కాదు మనసు అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరు తర్వాత అన్నీ కూడా అలాగే 4 PM to 7 PM రాత్రి ఇంకా మధ్యాహ్నం మనం చాలామంది రాత్రి చదువుతాం. ఒక క్లాస్ పని బట్టి పెట్టేసుకుంటాం, 40 ఫ్రెండ్స్ కూర్చోబెడతాం. ఇంకా అది అందరూ మీకు ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి, ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్ పొందాం అందులో. అదేంటంటే మ్యాక్సిమం నైట్ టైం కన్నా మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తే మన మైండ్కి బాగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, మీకు అన్నీ బాగుంటుంది. మీరు కావాల్సి ఒకసారి పరీక్ష ఆలోచించండి, రాసుకోవాలి దాని గురించి. ప్రాక్టికల్గా తెలిసిపోతాం కదా, మార్నింగ్కి మధ్యాహ్నం మనకే తెలిసిపోతుంది కదా. ఒక గంట తర్వాత మనం ఎలా పడుతున్నాం ఏర్పడిపోతూ ఉంటాం. అలా నెక్స్ట్ పెట్టుకోవడం చాలా కష్టం. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి. రీచ్ అవ్వడం చాలా ఈజీ, కానీ నిలబెట్టుకోవడం ఎంత కష్టం. ఇప్పుడు సచిన్ కపుర్ బాగా చూసుకుంటే ఎగ్జాంపుల్ ఎంత సంపాదించారు, అంత రోడ్ లేదు ఇండియాలో. ప్రపంచంలో అందరూ ఓపెన్ అందరూ కూడా చేశారు. ఆయన పరిస్థితి కూడా సంపాదించుకోవడం పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడం చాలా కష్టం. మీరు అది ఆలోచించుకోండి. ఎక్కడ మన దాంట్లో ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్. ఆయన ఒకలే కాదు ఎగ్జామ్, గోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉంది మన ఇంట్లో. ఒక ప్రాక్టికల్ సర్వే ప్రకారం కొన్ని ఏళ్ళ క్రితం ప్రపంచంలో టాప్ 10 మంది తీసుకున్నట్టు అమెరికాలో. ఇంకా నేను ఫుల్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాను. వాళ్ళు 10 ఏళ్ళు దాటేపడికి 10 మందిలో 3 వేసుకున్నారు. అవమానం భరించలేక ప్రాక్టికల్గా ఊరేసుకున్నారు. 3 చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయాడు హైయెస్ట్ పొజిషన్. అని ఇంకా అక్కడే డౌన్ స్టార్ట్ అయింది. నిలబెట్టుకోలేకపోతున్నాడు, మనిషి కుమిలిపోతున్నాడు. ఏం చేయగలరు ఉంటే అమ్మ అవుతాడు, 0 అవుతాడు. ఇంకా ముందు కాలు కట్టేసాడు కదా, ఇంకా బయట ఉన్నాడు. అంతే కదా ఇక్కడ తప్పలేదు. ఏంటంటే రీచింగ్ హయ్యర్ పొజిషన్ ఇస్ సో ఈజీ. నిలబెట్టుకోవడం వల్ల మన చేతుల్లో ఉంది, దాన్ని చూసుకోండి. అందుకే లీడర్ హూ లీడ్స్, ఇందాక ఏంటంటే లీడర్ లీడ్ చేస్తాడు. అంటే ఇక్కడ వచ్చాడు ఏంటంటే సేవ చేసేవాడు శ్రామికుడు, చేయించేవాడు
నాయకుడు. ఇది ఉన్నారా ఎక్కడైనా? అది కూడా మీకు అవగాహన